హలో వ్యూవర్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అమిస్టర్ డైరెక్ట్గా బ్యాంక్లోకి ఎలా విత్డ్రా చేసుకోవాలని దాని గురించి చెప్తాను. అమిస్టర్ కాయిన్స్ నుంచి అండ్ బ్యాంక్లోకి మీకు మనీ ఎలా తీసుకోవాలని గురించి దాని గురించి నేను పూర్తిగా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. నిమ్మలంగా కేర్ఫుల్గా ఈ వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా మీ మనీ అనేది మీ బ్యాంక్లోకి రాదు. ప్రతిదీ పూర్తిగా డీటెయిల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ బైనాన్స్ అండ్ బైబిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బైబిట్ గురించి చేద్దాం. మోస్ట్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు బైబిట్ మీదనే ఉన్నారు. అండ్ దీన్ని సేల్ ఎలా చేయాలి అండ్ ఆ సేల్ చేసిన మనీ అనేది ఎలా మీ అకౌంట్లోకి తీసుకోవాలని దాని గురించి ఈ వీడియో అనేది పూర్తిగా అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే బైబిట్ అనేది ఓపెన్ చేయండి. ఎవరికైతే బైబిట్ లేదు, మన ఇండియాలో బైబిట్ అనేది రన్ కావట్లేదు. ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ట్రై చేయండి. న్యూ యూజర్స్ కోసం అయితే బైనాన్స్ అనేది ఉంది. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఓల్డ్ యూజర్స్ చాలామంది అయితే ఉన్నారు మన దాంట్లో. వాళ్ళ కోసం నేను బైబిట్ అనేది ఎలా విత్డ్రా చేయాలి, మీరు సేల్ చేసుకున్నది అదే హామిస్టర్ టోకెన్స్ సేల్ చేసుకున్నది విత్డ్రా అదే సేల్ చేసుకున్న దాన్ని బ్యాంక్లోకి ఎలా విత్డ్రా చేసుకోవాలని దాని గురించి ఈ వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మీ యొక్క బైబిట్ అనేది ఓపెన్ చేయండి. అండ్ ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో బైబిట్ అనేది ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాతకి మీకు ప్రతిదీ లోడ్ అవుతుంటుంది. అండ్ లోడ్ అయిన తర్వాతకి మీరేం చేస్తారు అంటే ఇక్కడ మీకు సంబంధించినది ఇక్కడ ఉంటుంది, వ్యాలెట్ అని ఉంటుంది. సింపుల్ వ్యాలెట్ కాబట్టి అసెట్స్ అని ఉంటుంది. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, లాస్ట్లో మీకు అసెట్స్ అని ఉంటుంది. సింపుల్గా అసెట్స్ మీద క్లిక్ చేయండి. అసెట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎక్కడ అమిస్టర్ టోకెన్స్ అనేవి వచ్చి చేరుతాయంటే అన్ఫైడ్ ట్రేడింగ్ అనే దాని నుంచి చేరుతాయి. యూనిఫీల్డ్ ట్రేడింగ్లోకి మీకు అమిస్టర్ టోకెన్స్ అనేవి వస్తాయి. అంటే ఎవరైతే టెలిగ్రామ్లో బైబిట్ ఆప్షన్ని చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఈ అసెట్స్లో అన్ఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఇక్కడ మీకు వచ్చి ఉంటాయి. చూసుకొని చెక్ చేసుకోండి. ఎవరైతే చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని సేల్ చేసుకుందాం. సేల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టోకెన్స్ చూపిస్తే టోకెన్ యొక్క మార్కెట్ ఇప్పుడు కరెంట్ ప్రైస్ మార్కెట్ ఇక్కడ మీకు ప్రైస్ చూపిస్తుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ అనేది డౌన్లో ఉంది. ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వచ్చిందో అప్పుడు అప్లో ఉంటున్నట్టు అర్థం. ఇక్కడ మీకు ట్రేడ్ అని ఉంటుంది. ట్రేడ్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అమిస్టర్ యూఎస్డిటీలోకి మాత్రమే చేసుకోవాలి. యూఎస్డిటీ అయితే మనం సేల్ చేయగలుగుతాం. సింపుల్గా అయితే అమిస్టర్/USDT అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి, బై అండ్ సేల్ ఉంటుంది. ఇప్పుడు బై అంటే ఏంటంటే ఆల్రెడీ మీ కాడ ఒక కొంత యూఎస్డిటీ ఉన్నట్టయితే దీన్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ మీకు సేల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు లేవు ఉన్నాయి కానీ ఫండింగ్ అకౌంట్లోనే అవి ఫండింగ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వస్తాయి. ఇప్పుడు నా కాడ అయితే సేల్ అంటే నా కాడ కొన్ని టోకెన్లు ఉన్నాయి. అమిస్టర్ మీద క్లిక్ చేయండి. అమిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత డ్రాగ్ అండ్ ఇక్కడ మీకు క్వాంటిటీ అడుగుతుంది. అమిస్టర్ యొక్క క్వాంటిటీ ఇక్కడ మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. 20%, 10%, 55%, 100% డ్రాగ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీ అమిస్టర్ టోకెన్స్ అండ్ మీకు ఇక్కడ ప్రైస్ చూపిస్తుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఇక్కడ ఈ మార్కెట్ ప్రైస్ ఇక్కడ షో చేస్తుంది. సింపుల్గా సేల్ అని దాని మీద ట్యాప్ చేసినట్లయితే సేల్ అని దాని మీకు ఇక్కడ మీకు ట్యాబ్ అయిపోతుంది. సేల్ అని అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అసెట్స్ మీద క్లిక్ చేయండి. నేనైతే ఇప్పుడు సేల్ చేసే వాళ్ళ గురించి చెప్తాను. సేల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూఎస్డిటీలోకి ఒక 1 అవర్ 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ వచ్చి ఇక్కడ మీకు రిఫ్రెష్ ఇలా కిందకి డౌన్ చేసినట్టయితే ఇక్కడ మీకు రిఫ్రెష్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు టోకెన్స్ అనేవి షో చేస్తాయి. ఈ టోకెన్స్ మీరేం చేస్తారంటే ట్రాన్స్ఫర్ అని చేసుకోవాలి. ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని ఇందులో మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యూనిఫైడ్ నుంచి ఫండింగ్లోకి మీరు ట్రాన్స్ఫర్ అని చేసుకోవాలి. ఇక్కడ మీకు షో చేస్తాయి. అండ్ మ్యాక్సిమం అనండి, ఇక్కడ మ్యాక్సిమం అని క్లిక్ చేయండి. ఫస్ట్ ఏం చేశారు, అమిస్టర్ యొక్క టోకెన్స్ని సేల్ చేసుకొని యూఎస్డీలోకి వచ్చాయి. ఆ యూఎస్డీలో మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడైతేనే మీరు అమ్ముకోగలుగుతారు. మీ బ్యాంక్కి సక్సెస్ఫుల్గా విత్డ్రాను చేసుకోగలుగుతారు, అమ్ముకోగలుగుతారు. ఇక్కడ మీరు ఏం చేస్తారు, సింపుల్గా అయితే ఇక్కడ చెక్ చేసుకొని ఫస్ట్ ఫైనింగ్ అని ఉండాలి, కింద ట్రేడింగ్ ఇది ఉండాలి. ఈ మషన్ షూట్గా లేకపోతే ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే ఇలా మధ్యలో బటన్ ట్యాగ్ చేసినట్టయితే పైకి కిందికి అని ఉంటుంది. ఫస్ట్ మీకు ఇలా ఉండదు, డిఫాల్ట్ ఇలా ఉండదు అనుకో. సింపుల్గా మీరేం చేస్తారు, దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ స్వాప్ అవుతాయి. పైకి కింది పైకి స్వాప్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీకు ఇక్కడ స్వాప్ అయినప్పుడల్లా మీకు ఇక్కడ షో చేస్తుంటాయి. దేంట్లో అయితే మీకు మనీ అనేది షో చేస్తుందో దాన్ని కన్వర్ట్ అనేది చేసుకోండి. మ్యాక్సిమం అయితే పైన యూనిఫైడ్ అని నుంచి ఫండింగ్ అని నుంచి మ్యాక్స్ అని కొట్టి కన్ఫర్మ్ అని కొట్టండి. కన్ఫర్మ్ మీకు కొట్టిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ సెకండ్స్ ఉంటుంది. సింపుల్గా కన్ఫర్మ్ సెకండ్ మీద క్లిక్ చేసినట్టయితే తర్వాతకి ఇక్కడ మీకు బ్యాక్ వచ్చినట్టయితే ఫండింగ్ అని ఉంటుంది. ఈ ఫండింగ్ వాలెట్లో మీ యొక్క యూఎస్డి అనేది మళ్ళీ ఇక్కడ మీకు షో చేస్తుంది. ఆల్రెడీ నా అక్కడ యూఎస్డిటీ ఉన్నాయి.
నేను సేల్ చేయట్లేదు, కాకపోతే మీకు సేలింగ్ ప్రాసెస్ అనేది దాని గురించి పూర్తిగా అయితే చెప్తున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే నేనైతే కొన్ని డాలర్స్ అయితే సేల్ చేద్దామని చూస్తున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తారు, సేల్ అయిన దాని మీద ట్యాప్ చేయండి. యూనిఫైడ్లో నుంచి ఫండింగ్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఫండింగ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ యూఎస్డి మీద క్లిక్ చేయండి. యూఎస్డి మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేల్ అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా సేల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు యామిస్టర్ కూడా ఉంది, అమ్ముకోవచ్చు అని డైరెక్ట్గా మీరు యామిస్టర్ కూడా అమ్ముకోవచ్చు. ఇక్కడ అంటే కొనుక్కోవచ్చు, నాట్ ఫర్ సేల్. సేల్కి అయితే ఓన్లీ యూఎస్డిటీఏ. కావాలంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే బై ఉంటుంది అండ్ ఇక్కడ మీరు సేల్ అనే బటన్ మీద ట్యాప్ చేయాలి. సేల్ అనే బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ యూఎస్డిటీ అని ఉంటుంది. యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని యూఎస్డిటీ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ మీకు బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఏదైనా ఒకటి ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే యూఎస్డిటీ మీదకి టిక్ ఉన్నట్టు చూసుకోండి. టిక్ ఉన్న తర్వాతకి ఇక్కడ మీకు పక్కన అమౌంట్ అని ఉంది చూసారు ఫ్రెండ్స్. అండ్ సింపుల్గా అయితే అమౌంట్ మీదకి క్లిక్ చేయండి. అమౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ 500 అంటే మీకు సంబంధించిన వర్త్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అని. ఇప్పుడు 5 into 80 ఉంటే 80 క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ దానికి సంబంధించిన ఒక రఫ్ అమౌంట్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అని చేయండి. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి అయితే $500 అబోవ్ ఉంటుంది, $5 ఉన్న వాళ్ళకి. అండ్ $500 అబోవ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీకు లిస్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, పక్కా లిస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఎప్పుడైతే 500 ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, లిమిట్ చూసుకోండి. లిమిట్ 100 to 500 అండ్ ఇక్కడ మీకు 1000 to 100 to 3000 అని ఉంది. అండ్ మీకు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సేల్ ఎలిజిబుల్ అండు అంటే ఇర్రెలిజిబుల్ ఉంది. ఎప్పుడైతే మీకు ఇలా సేల్ అని ఓపించిందో సింపుల్గా అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు మషన్షూట్గా చెక్ చేయాల్సింది ఏంటంటే లిమిట్ మీరు ఎంటర్ చేసిన లిమిట్ కరెక్ట్గా ఇక్కడ ఉన్నదా లేదా. ఉంటే మాత్రం ఇక్కడ పక్కన సేల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఆ సేల్ అనే బటన్ మీద ప్రాసెస్ నేను చెప్తాను. సేల్ అనే బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సేల్ అని ఇక్కడ సపోజ్ లేదు కానీ ఉన్నట్టు చెప్తున్నాను, లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సంబంధించిన యూఎస్డిటీ షో చేస్తుంది. ఇక్కడ మీకు ఎప్పుడైతే లిమిట్ పెట్టాడో ఇక్కడ 170 లిమిట్, ఇక్కడ మీకు లిమిట్ పెట్టాడు ఎంత, $8,000. అదే 800 రూపీస్ నుంచి 1400 రూపీస్ మధ్యలోనే ఇక్కడ మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. సేల్ మీద క్లిక్ చేసినట్టయితే అదే చూపిస్తుంది ఇక్కడ మీకు. ఒకవేళ మీరు దాని తగ్గట్టు ఎర్న్ చేసినట్టయితే ఇప్పుడు నాకైతే కరెక్ట్గా అయితే 11,000 ఉన్నాయి కాబట్టి వస్తుంది. ఒకవేళ నేను తక్కువ చేస్తే ఒకవేళ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 95 కొడదామని చూస్తాను. సరే 95 కాదు 80 చూసా ఫ్రెండ్స్. నేను $80 సేల్ చేద్దామంటే సేల్ కాకపోతుంది. ఎందుకంటే ఇక్కడ లిమిట్ అనేది ఇక్కడ 93 పైకి మినిమం లిమిట్ అని ఉంటేనే దీంట్లో ఇతను సేల్ చేస్తే మనకు పైసలు అనేది ఇస్తాడు. కిందకి వెళ్ళి చెక్ చేసుకోండి, ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది మార్కెట్ ప్రైస్ కంటే. లేదు నాకు అర్జెంట్ అనుకుంటే డ్రా చేసుకోండి, లేదు ప్రతిరోజు వచ్చి ఇలా చెక్ చేస్తూ ఉండని. ప్రస్తుతానికి అయితే నేను చూపిస్తాను. ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 minutes ఎగో ఉంది ఖాళీ అనేవాడు, ఈయన ఇతను 2 minutes ఎగో ఉన్నాడు. అండ్ ఇక్కడ మీకు చూసా ఫ్రెండ్స్ ఆర్డర్స్ అనేవి మీరు చూసుకోండి. ఆర్డర్స్ అనేది మషన్ షూట్గా కేర్ఫుల్గానే ఉండండి. ఎప్పుడైతే తను మనీ అనేది కొట్టాడో అప్పుడే మనకు వస్తుంది. ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాడు ఇక్కడ, కాకపోతే ఇక్కడ ఎంత ఇస్తున్నాడు 73 ఇస్తున్నాడు, కాకపోతే నాకు ఇక్కడ కావాల్సింది 41. కానీ ఇక్కడ మీకు చూసుకోవచ్చు ట్రాన్స్ఫర్ అనేది యూపీఐ ఉంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ వద్దు, మనకు ఓన్లీ యూపీఐ కావాలి. యూపీఐ కూడా సెలెక్ట్ చేసుకోండి. మషన్ షూట్గా 2 గుర్తుంచుకోండి. ఒకటి ప్రైస్, నెక్స్ట్ లిమిట్, నెక్స్ట్ యూపీఐ, ఇంకొకటి తను ఆన్లైనా లేదా, అండ్ ఇంకొకటి వెరిఫై ఎన్ని ఆర్డర్స్ వెరిఫై చేశారో తన రేట్ చూసుకొని. రేట్ చూసుకున్న తర్వాతకి అప్పుడు సేల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అప్పటి వరకు స్క్రోల్ చేస్తూ ఉండండి, ఎవరో ఒకరు మీకు మ్యాచ్ అయ్యే విధంగా వస్తుంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే సేల్ అనే బటన్ మీద ట్యాప్ చేద్దాం. సేల్ అనే బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇతను పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక $18 అనేది సేల్ చేద్దాం అనుకుంటున్నాను. $18 ఒక $18 అని సేల్ చేస్తే ఎంత వస్తున్నాయి? $18 సేల్ చేసినట్టయితే నాకు ఇలా ఇన్ని రూపీస్ అనేది నాకు వస్తున్నాయి. ఏంది 1316 రూపీస్ అనేది నాకు వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు యాడ్ పేమెంట్ ఉంటుంది. సింపుల్గా అయితే యాడ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. యాడ్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసి సర్చ్లో యూపీఐ ఎంటర్ చేయండి. యూపీఐ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ అండ్ మీ యొక్క సంబంధించిన బార్కోడ్. యూపీఐ అనేది మీ ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత మై యూపీఐ అని ఉంటుంది, లేదా యూపీఐ ఐడి అని ఉంటుంది. సింపుల్గా అయితే మీకు చూపిస్తాను రఫ్గా అయితే. డైరెక్ట్గా మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ యూపీఐ ఐడి అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసుకోండి. ఇక్కడ మీరు కాపీ అనేది చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే యూపీఐ కాపీ చేసుకున్నారో సింపుల్గా అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఉందంటే రిక్వైర్డ్ అని అర్థం. సింపుల్గా అయితే దాని మీద క్లిక్ చేసి నేను కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాను, సింపుల్గా కిందికి వచ్చి
కన్ఫర్మ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. కన్ఫర్మ్ అనే దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీరు ఏదైనా అథెంటికేషన్ కానీ ఏదైనా పెట్టుకున్నట్టయితే సింపుల్గా తడుతుంది. సింపుల్గా నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను గూగుల్ అథెంటికేషన్ పెట్టుకున్నాను. గూగుల్ అథెంటికేషన్ మస్ట్ అయితే ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. పే చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద ట్యాప్ చేసిన వెంటనే సింపుల్గా అయితే ఇక్కడ మీకు మళ్ళీ సేల్ అని ఉంటుంది. సింపుల్గా మళ్ళీ సేల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అడుగుతుంది. మీకు ఇలా అడిగిన తర్వాత కాంటాక్ట్ బయర్ అని ఉంటుంది. సింపుల్గా వాడి మీద క్లిక్ చేసి హలో అని టైప్ చేయండి. వాడు కొద్ది టైం అయ్యాక ఈ అమౌంట్ మీ వ్యాలెట్లకు వచ్చిందో రాలేదో చెక్ చేసుకొని వాడు రిప్లై ఇస్తాడు. వెయిట్ చేయండి ఒక 2-3 minutes. ఎప్పుడైతే బయర్ అనేవాడు సక్సెస్ఫుల్గా మన మెసేజ్ అనేది రిప్లై ఇచ్చాడు, చెక్ కెన్ యూ గివ్ మీ యువర్ కాంటాక్ట్ నెంబర్ అండ్ సేఫ్ ఫర్ ట్రేడింగ్. ఇలా కొంతమంది ట్రిక్కీ పర్సన్స్ ప్లే చేస్తుంటారు. వాళ్ళని కూడా మేనేజ్ చేస్తూ మేనేజ్ చేయండి. కొంతమంది మిమ్మల్ని ఫ్రాడ్ చేయొచ్చు, మీ నెంబర్ అడగచ్చు, ఏదైనా చేయొచ్చు. నేనేమంటాను అంటే సెండ్ మీ త్రూ యూపీఐ ఓన్లీ. ఓకే, యూపీఐ ద్వారానే సెండ్ చేయమనండి, లేకపోతే లేదని చెప్పండి, లేకపోతే బ్యాక్ వచ్చేసేయండి. మనకి ఏమైతే ఏం కాదు. యూపీఐ ద్వారానే సెండ్ చేయమనండి. అనవసరంగా మీ యొక్క డీటెయిల్స్ అనేది షేర్ చేయకండి. ఓకే, ఫోన్ నెంబర్ అస్సలు ఇవ్వకండి. ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఫ్రాడ్స్. ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు స్కామ్స్ అనేది జరుగుతాయి. యూపీఐ ద్వారా అయితే ఏం స్కామ్స్ అనేది జరగవు. స్కామ్స్ కొంచెం అవాయిడ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే యూపీఐ మస్టర్డ్కి అయితే కన్ఫామ్గా చెక్ చేసుకోండి. 1-2-3 times అనేది చెక్ చేసుకోండి, లేకపోతే మీ మనీ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, మస్టర్డ్గా ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకొని ఇక్కడ చూసా ఫ్రెండ్స్, నేనైతే యూపీఐ ద్వారా నా నెంబర్ అయితే షేర్ చేయడం లేదు. ఫస్ట్ అన్నాడు, అలా ఏం లేదు. బట్ సేఫ్ ఫర్ ఫండ్స్ ఐ నీడ్ యువర్ కాంటాక్ట్ నెంబర్. బట్ వై నీడ్ మై నెంబర్ బ్రో? కొద్దిగా చాట్ చేస్తూ ఇలా కొంతమంది సతాయిస్తారు, పర్లేదు. కొంతమంది డైరెక్ట్ మీ యూపీఐకి చెక్ చేసుకోండి, డన్ అని చెప్తారు. అండ్ అలాంటి వాళ్ళని అయితే పిక్ చేయండి. అలాంటి వాళ్ళు కొంచెం రేర్ దొరకడం, అండ్ ప్రయత్నిస్తూ ఉండండి, ఎవరో ఒకరు దొరుకుతారు. అండ్ చూద్దాం ఎందుకు నెంబర్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ నేను యూపీఐ ఇచ్చాను. యూపీఐ ఇచ్చిన తర్వాతకి నెంబర్ అడుగుతున్నాడు వాడు. ఏదైనా స్కామ్ లాంటిది ఏమైనా జరగకపోవచ్చు. బట్ ఇప్పుడైతే తను మీకు మనీ అనేది పే చేశాడు. పే చేసిన తర్వాత ఇక్కడ మీకు రిలీజ్ అనేది ఇప్పుడు బటన్ అవుపిస్తలేదు. తర్వాతకి మీకు రిలీజ్ అనే బటన్ అనేది అవుపిస్తుంది. ఎందుకంటే బయర్ అనేవాడు రిలీజ్ చేశాడు అని చెప్తే ఇక్కడ మనం రిలీజ్ చేసినట్టయితే మన యూఎస్డిటీ అనేది అతనికి వెళ్తుంది. ఇప్పుడైతే అమౌంట్ అనేది మీరు రిసీవ్ అయ్యారు, ఇమ్మీడియట్గా ఎనదర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోండి. మీ దాంట్లో అస్సలు ఉంచుకోకండి ఇన్ కేస్. ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ని ఆపే ఛాన్స్ కూడా ఉంది ప్రతి ఒక్కరు. ఓకే, ఐఎమ్ పేయింగ్. చూసారా? ఎందుకు చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీ గూగుల్ పేకి కానీ మీ ఫోన్ పే ఐడి కానీ మనీ వచ్చిన వెంటనే ఎనదర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎవరిలో ఒకరు మీ ఫ్రెండ్ వాళ్ళు ట్రస్టెడ్ మళ్ళీ మీకు రిటర్న్ చేసే విధంగానే. కొట్టిన తర్వాత వాడేస్తే మీరు వెళ్ళిపోతే అట్లా ఉండకుండా చూసుకోండి. మస్టర్డ్గా అయితే చేయండి. అండ్ ఇప్పుడు తను మనకు ఇక్కడ రిప్లై అనేది ఇస్తారు, కాంటాక్ట్ బయర్. కొంతమంది సతాయిస్తారు, కొంతమంది డైరెక్ట్ పేమెంట్ చేస్తారు, డన్ అంటారు, అండ్ రిలీజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకోవచ్చు నాకు మనీ అనేది రిసీవ్ అయ్యేది. ఏది 1316 రూపీస్ అనేది వచ్చాయి. అండ్ ఇక్కడ మీకు చూసారు ఫ్రెండ్స్ అలర్ట్ పెట్టుకోవాలి ఉంటుంది. సింపుల్ అయితే అలర్ట్ అని తీసేసేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఇంతసేపు ఏమో రిలీజ్ బటన్ వచ్చింది, ఇక్కడ మీకు ఏమో రిలీజ్ బటన్ రాలేదు. అండ్ ఇక్కడ మీకు మీ అమౌంట్ కూడా 1316 అని వచ్చింది. వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఓకే రిలీజ్ ఫర్ చూసారు ఫ్రెండ్స్, తన నుంచి నాకు మెసేజ్ అని వచ్చింది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు నాకైతే మనీ అయితే యాడ్ అయిపోయాయి. తన పేరు నుంచి చెక్ చేసుకోండి వచ్చిన మనీ వచ్చాయో రాలేదో. ఇప్పుడు తనకు నేనేంది ఓకే రిలీజింగ్ టైప్ చేస్తున్నాను. రిలీజింగ్ అని టైప్ చేసి సెండ్ చేశాను. సెండ్ చేసిన వెంటనే కాయిన్స్ సెండ్ అయిపోయి ఇక్కడ మీకు చూసుకోవచ్చు రిలీజింగ్
అంటే మనీ అనేది నాకు రిసీవ్ అయిపోయిన తర్వాతకి సింపుల్గా రిలీజ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కన్ఫర్మ్ ఇది ఈ అమౌంట్ అని వచ్చే రాలేదో చెక్ చేసుకోండి. అతని పేరు కూడా చెక్ చేసుకోండి, సేమ్ వచ్చే రాలేదో. ఇప్పుడు మళ్ళీ చూసారు ఫ్రెండ్స్, ఇది తన పేరు, తన ఐడి అండ్ నాకు అమౌంట్ అనేది రిసీవ్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, బ్యాక్ వచ్చేసి తన అమౌంట్ అనేది నేను రిలీజ్ చేస్తాను. ఇక్కడ నేను రిలీజ్ అనే బటన్ మీద ట్యాప్ చేశాను. ఒకవేళ మీకు బైబిట్ అనేది మళ్ళీ ఫస్ట్ కాయించి ఒకవేళ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ కాయించి ఇలా వచ్చి ఓపెన్ అయింది, స్టార్ట్ అయింది అంటే మీరు చెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ చేసి చూస్తారు. మళ్ళీ సేల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన టాప్లో మీకు ఇక్కడ ఆపిస్తుంది ప్రీ టు ట్రేడింగ్ మధ్యలో ఒక నోటిఫికేషన్ అని ఓన్ అని అవుతుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసినట్టయితే మనం సేమ్ మళ్ళీ అదే పేజ్కి వెళ్తాం. సేమ్ అదే పేజ్కి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తాం, రిలీజ్ అనే బటన్ మీకు ట్యాప్ చేస్తాం. రిలీజ్ అనే బటన్ మీకు ట్యాప్ చేస్తాం. రిలీజ్ రావు అని దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నాం, బ్యాక్ వచ్చి అండ్ రిలీజ్ అనే బటన్ మీద ట్యాప్ చేసి అండ్ కొట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, మన గూగుల్ అథెంటికేషన్ ఇచ్చి కన్ఫర్మ్ చేయాలి. మళ్ళీ ఒకవేళ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చినట్టయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్, సేల్ మీద క్లిక్ చేసి ప్రీ టు ప్రీడ్ పక్కన అది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ మీద పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎంటర్ చేసిన తర్వాతకి ఇలా వస్తుంది మీకు ఇక్కడ. అండ్ వ్యూ యువర్ అసెట్స్ మీద క్లిక్ చేసినట్టయితే నాకు అమౌంట్ అనేది కట్ అయిపోయి ఉంటున్నాయి. ఒకవేళ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సక్సెస్ఫుల్గా నా ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ $18 అనేది తనకు వెళ్ళిపోయాయి. అండ్ ఇదే ఫ్రెండ్స్, ఇలా మీరు USDTలో ఉంటే మీ బ్యాంక్ అకౌంట్కి సేల్ చేసుకునే ప్రాసెస్ అనేది ఇది. నేను రిఫ్రెష్ చేసినట్టయితే నా దాంట్లో అమౌంట్ అనేది కట్ అయిపోయి ఉంటాయి. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.